హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రాధే రాధే! జై శ్రీకృష్ణ. మళ్ళీ ఇంకొక వీడియోతోనైతే మీ ముందరికైతే వచ్చిన. ఈ వీడియో ఏంటిదంటే నా బర్త్‌డే వ్లాగ్. మస్తు రోజుల నుంచి అప్‌లోడ్ చేద్దాం అనుకుంటా గానీ, నేను ఎప్పుడన్నా మంచిగా రికార్డ్ చేసి మాట్లాడి ఈ వీడియో పెడదామనే అప్పుడే మా బావొచ్చి ఏదైనా ఒక లొల్లి సప్పుడు ఏదైనా ఒకటి చేత్తా ఉంటాడు కాబట్టి, పడుకున్నప్పుడైనా చేద్దామంటే మళ్ళా నాకేదన్నా ఒక వర్క్ ఉంటది ఇంట్ల. బోళ్ళన్నా, బట్టలన్నా అవి ఏదన్నా ఒకటి ఉంటది కాబట్టి ఈ వీడియో అప్‌లోడ్ చేద్దామన్నప్పుడల్లా ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి, ఈరోజైతే పక్కా వీడియో అప్‌లోడ్ చేయాలని మొబైల్ అయితే ముందటికి తీసుకొనైతే మంచిగా రికార్డ్ అయితే చేసిన. నా బర్త్‌డే రోజైతే నేనైతే మస్తు ఎంజాయ్ చేత్తా. వేరేటోళ్ళదైతే నాకు తెలవది. కానీ నా బర్త్‌డే రోజు మాత్రం నేనైతే మంచిగా హ్యాపీగా ఉంటా. ఎవరన్నా ఏమన్నా అన్నా గూడా నేను పట్టించుకోను. లైట్ తీసుకుంటా. ఎందుకంటే అది నా డే. అది నా బర్త్‌డే కాబట్టి ఆ రోజు నేను హ్యాపీగా ఉండాలె. పోయినసారి అంటే మా బాబు చిన్నగుండే వానికంత అప్పుడు తెలవకపోతుండే. కేక్ అంటే ఇదంటే ఏదంటిదని. కానీ ఈసారి మాత్రం వానికి కేక్ అంటే అర్థమైంది. ఏంటిది ఏంటిదా అని. మంచిగా గిన్నెలైతే తెచ్చుకున్నాడు. గిన్నెలైతే కేక్ అయితే ఏసి అన్నాడు. ఏసిచ్చినా మంచిగా పక్కకు పోయితే కూర్చొని తింటాండు. ఇంకా మా బర్త్‌డే ఎప్పుడైనా నేను మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటా. ఆ రోజు ఏడుసుడు గిట్లా అంటే ఇట్లా బ్యాడ్‌గా గిట్లా ఎవరైనా ఏమన్నా అన్నా గూడా ఏమన్నా ఏం పట్టించుకోను. ఎందుకంటే ఆ రోజు మన డే కాబట్టి మనం హ్యాపీగా ఉండాలి. ఈ బర్త్‌డే సెలబ్రేషన్ అయితే నేను మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నా. అక్కడ ఎందుకంటే మా అక్కలిద్దరూ కొంచెం ఔట్ సైడ్ ఊరికైతే ఎళ్ళుండే. అందుకే వాళ్ళైతే అవైలబుల్ అయితే లేకుండే బర్త్‌డే రోజు. నైట్ ఎ నైట్ 8:30 అట్లా అయితుండే బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకున్న టైము. మా అక్క వాళ్ళ బాబు ఇంకా పాపనైతే అచ్చిండ్రు. అక్కడనే దగ్గరనే ఉంటారు కాబట్టి, మా బాబు, మా యారాలు, వాళ్ళ పాప, మా బావ, మా అత్త, మామ వాళ్ళ తమ్ముడు గూడా ఉండే. అందరం మంచిగా బర్త్‌డే అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. ఫ్ర ఫస్ట్ సారి నా బర్త్‌డేకి 2 కేక్స్ తీసుకొచ్చిండు. లేకుంటే ఎప్పుడైనా ఒకటే కేక్ ఉంటది గానీ, ఈసారి మాత్రం 2 కేకులున్నాయి. అమ్మోరా బిడ్డ అని మంచిగా కేక్ నేను అట్టప్పుడైతే కేక్ అయితే తినా. బర్త్‌డే రోజు ఎవరిదైనా బర్త్‌డే ఉంటే, లేకుంటే నా బర్త్‌డే ఇట్లా యానివర్సరీ ఇట్లా ఉన్నప్పుడే కేక్ తింటాం గదా! స్పెషల్ అయితే కేక్ అయితే తెచ్చుకొని తినం గదా మనం. కానీ ఈసారి 2 కేక్స్ ఉండే కాబట్టి మంచిగా హ్యాపీగా మంచిగా కేక్ అయితే కట్ చేసిన. మా 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 యారాలు వాళ్ళ పాప మయూక తన పేరు. చెర్రీల కోసం వచ్చింది. చెర్రీ తింటా పిన్ని అని. చెర్రీలైతే తీసుకొని జంబు జలాని పక్కకు పోయింది. ఆమెకు కూడా ఒక గిన్నెల గూడా మా అక్కకు గూడా ఏసి గిన్నెల అనైతే మా బాబు అన్నాడు. వాళ్ళిద్దరికైతే ఒక్కొక్క బౌల్‌లోనైతే మంచిగా కేక్ అయితే ఏసిచ్చినాం. తినుకుంటా వాళ్ళైతే పక్కకైతే కూర్చున్నారు. కేక్ కటింగ్ అయిపోయినంక అందరూ ఒక్కొక్కళ్ళు అచ్చయితే మంచిగా ఫోటోలయితే దిగిండ్రు. ఆ రోజు ప్రతిసారి కంటే ఈసారి నా బర్త్‌డే డ్రెస్ నాకైతే మస్తు నచ్చింది. పింక్, ఆరెంజ్ అది ఏ కలరో నైట్ ఒక కలర్, డే ఒక కలర్ అయితే అది కనబడతాంది. డ్రెస్ కలర్ అయితే సూపర్. నాకైతే ఫస్ట్ సారి నా డ్రెస్ అయితే నాకు మస్తు నచ్చింది. ఫస్ట్ సారి అంటే మేము అంటే వేరేయి గూడా ఉండే. కానీ ఈసారి మాత్రం కలర్ డ్రెస్సు మంచిగా మంచిగా అనిపిచ్చింది. వెనక బ్యాక్‌గ్రౌండు ఇట్లా ఫోటోలు గూడా మంచిగా వచ్చినాయి. నాకైతే ఫుల్ నచ్చింది. ఒక్కొక్కళ్ళైతే అచ్చయితే కేక్ అయితే తినిపిచ్చిండ్రు. అందరికైతే చెప్పినా కొంచెం కొంచెం కేక్ అయితే పెట్టండని. ఎందుకంటే మళ్ళా అయ్యో! గిట్లనే గొంతయిపోయింది. మస్తు జలుబు, దగ్గు నాది ఏమన్నా కేక్ తిన్నా, చల్లటి వాటర్ తాగినా గొంతయితే చేంజ్ అయిపోతది. అయినా గూడా చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇట్లనే అందరికి కేక్ పెడితే తినుకుంటా మంచిగా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. ఆ రోజు సండే ఉండే. సండే రోజు మాత్రం మంచిగా సండే అంటే ఇగ మొత్తం పార్టీ ఉంటది గదా! సండే రోజంటే. ఆ రోజు అందరైతే మంచిగా కేక్ కటింగ్ అయిపోయినంక ఇగ మేము ఏమంటారు సమోసాలు అవి ఇవి తెప్పిత్తామన్నారు కారా. కానీ నేనైతే వద్దన్నా. ఎందుకంటే ఆల్రెడీ 2 కేక్స్ ఉండంగా మళ్ళా ఆల్రెడీ 8:30 అయితాంది. మళ్ళా డిన్నర్ టైమ్ అయితది గదా! అందుకోసమే మన సమోసా అయినా ఇవైతే వద్దనైతే చెప్పినా. కేక్‌తోనైతే మంచిగా కేకే బాగా ఫుల్ కడుపు నిండిపోయినట్టయింది. మనం డిన్నర్ కూడా ఎక్కువ చేయలేదు. అదే కేక్‌తోనే కడుపైతే నిండిపోయింది. ఇంకేంటి ఫుల్ ఎంజాయ్ చేసినాం బర్త్‌డే. గిట్లనే అన్ని బర్త్‌డేలు గూడా గిట్లనే హ్యాపీగా మంచిగా ఎంజాయ్ జేసుకోవాలి అందరితోని అని నా ఆశ. మీ ఆశీర్వాదాలు గూడా ఉండాలి నాతోని. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకేముంటది బర్త్‌డే అయిపోయింది. అందరిగ ఎక్కడోళ్ళు అక్కడైతే ఎళ్ళిపోయిండ్రు. కానీ ఈ వీడియో మాత్రం ఇట్లనే సాగుతాను. ఎందుకంటే ఈ వీడియో సాగాలి గదా! సాగుతేనే గదా తెలుత్తది. అంటే మళ్ళా ఎక్కువ మాట్లాడితే గూడా ఎక్కువ మాట్లాడింది. ఇది సోది అట్లా ఇట్లా అని అనుకుంటారు అందరూ. కానీ సోది గాదు. నాకిట్లా మాట్లాడుడు అలవాటు. నేనిట్లా మంచిగా ఫ్రెండ్లీగా ఇట్లా మంచిగా మాట్లాడతా. ఎక్కువ సోది గూడా పెట్టా. ఎందుకంటే వినేటోళ్ళకి గూడా బోర్ గొట్టద్దు.
అంతే. వేరేదేం లేదు. కానీ నేను కేక్ కట్ చేసుడేమో గాని, మా ఇంట్లో ఇద్దరు మా మా బాబు ఇంకా మా బాబు వాళ్ళ అక్క అంటే మా యొక్క ఇద్దరైతే మస్తు ఎంజాయ్ చేసిండ్రు కేక్ కటింగ్ అయిపోయినంక. ఎందుకంటే వాళ్ళు టక బౌల్ తెచ్చుకొని మరి గిన్నెలేసి, మమ్మీ గిన్నెలేసి, అమ్మ నైట్ అన్నది కేక్ మాకంటే ఎక్కువ వాళ్ళిద్దరిది ఎంజాయ్‌మెంటే అని ఇంకేమన్నా బర్త్‌డే అయిపోయినంక డిన్నర్ చేసినాం. ఎక్కడోళ్ళు అక్కడ ఎళ్ళిపోయిండ్రు. ఆ టైంకి నైట్ మా అక్క వాళ్ళైతే 10:30కి అయితే వచ్చిండ్రు. వాళ్ళకి గూడా నేను కేక్ అయితే తీసుకుపోయి ఇచ్చిన. ఏమంటారు? మంచి పని చేసినా గదా! వాళ్ళకి గూడా కేక్ ఇయ్యాలి గదా! లేట్ బర్త్‌డే అప్పుడు టైంకి లేకుండే గాబట్టి వాళ్ళ కోసం గూడా నేను సెపరేట్‌గా కేక్ తీసి ఉంచి మరి వాళ్ళ కోసమైతే ఇచ్చిన. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ.